వెల్కమ్ టు ఎక్స్పెక్ట్ ఆన్లైన్ అకాడమీ. టుడే టాపిక్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ. మనం తెలుగులో దీన్ని బారు వడ్డీ అని పిలుస్తాం. సో బేసిక్గా సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ఏదైనా బ్యాంక్స్లో కానీ లేదా ఎక్కడైనా కానీ మనం ఇంట్రెస్ట్ ఏమైనా తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా, ఒక 1 lakh పెట్టి వెహికల్ పర్చేస్ చేద్దామని అనుకున్నప్పుడు నేను ఫర్ సంథింగ్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను ఒక 2%కి లేదంటే 5%కి లేదా 10%కి ఇంట్రెస్ట్కి అమౌంట్ తీసుకొని వస్తాం. జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సర్కిల్లో మనం యూజ్ చేసే ఆ ఇంట్రెస్ట్ ఏంటంటే మంత్లీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్రెండ్ దగ్గర ఒక 10,000 రూపీస్ అప్పు తీసుకున్నావు అనుకో, 2% ఇంట్రెస్ట్ రా అని అంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? పర్ మంత్కి 10,000 మీద 2% అంటే 200 రూపీస్ అని దాని మీనింగ్. అలాగే బ్యాంకింగ్లో ఏంటంటే బ్యాంక్స్లో ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తారు. సో 1 yearకి 2 yearsకి 3 yearsకి ఇలా ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 1 lakh రూపీస్ బ్యాంక్ నుంచి కనుక ఇంట్రెస్ట్కి అమౌంట్ తీసుకొచ్చినట్లయితే దాన్ని నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 3 years తర్వాత ఇంట్రెస్ట్ పే చేయాలని అనుకున్నావు అనుకో, ఈ 3 yearsకి బ్యాంక్కి ఇయర్కి 10% అని 12% అని 15% అని ఇలా ఉంటుంది అనమాట. సో ఈచ్ ఇయర్ 10% అంటే 3 yearsకి ఎంత అవుతుంది? 30% ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే ఏంటి? నువ్వు ఎంతైతే అప్పుగా తీసుకున్నావో దాన్నే మనం ప్రిన్సిపల్ అంటాం లేదా అసలు అని అంటాం. సో అసలు బేసిక్ టెర్మినాలజీ మనం చూద్దాం ఫస్ట్. ఓకే, సో జనరల్గా అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి? వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు PTR డివైడెడ్ బై 100. జనరల్ ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 ఈజ్ నథింగ్ బట్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు అసలు ఇంటూ కాలము ఇంటూ వడ్డీ శాతము డివైడెడ్ బై 100. ఓకే, సో దీన్నే మనం బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ లేదా బారు వడ్డీ అని పిలుస్తాం అనమాట. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ బేసిక్ ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. అసలు ఈ టెర్మినాలజీ వర్డ్స్ ఏంటో చూద్దాం. సో P అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ప్రిన్సిపల్, అసలు. ప్రిన్సిపల్ అసలు అంటే నేను ఇప్పుడు నాకు ఒక 1 lakh రూపీస్ అవసరం అనుకోండి, నేను బ్యాంక్ దగ్గర నుంచి కానీ సమ్ పర్సన్ దగ్గర నుంచి కానీ నేను ఏదైనా అమౌంట్ని తీసుకున్నాను అనుకోండి, అప్పుగా తీసుకునే దాన్ని మనం అసలు అంటాం. ఓకే, P ఈజ్ ప్రిన్సిపల్, T ఈజ్ ఈక్వల్ టు టైం, R ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో టైం అంటే ఎన్ని ఇయర్స్కి తీసుకుంటున్నావు, నువ్వు ఎంతకాలం వరకు ఆ మనీని యూజ్ చేసుకుంటున్నావు, దాన్ని మనం కాలము అంటాము. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం పర్సంటేజెస్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి 100 రూపీస్ నేను ఇంట్రెస్ట్కి 10% తీసుకున్నాను అనుకో, 10% ఇంట్రెస్ట్కి 100 రూపీస్ తీసుకున్నాను అనుకోండి, అంటే 100లో 10% అంటే ఎంత అవుతుంది? 10 రూపీస్ అవుతుంది. సో ఈ 10 రూపీస్ నేను ఇంట్రెస్ట్ కింద పే చేయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్స్లోని జనరల్ ప్రాబ్లమ్స్ మన టెర్మినాలజీలో ఎక్కువగా మనం ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మంత్స్కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే డివైడెడ్ బై 12 చేస్తాం. ఒకవేళ డేస్కి క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 300 డేస్కి 200 డేస్కి క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే 50 days వరకే నాకు ఇంట్రెస్ట్ అని అనుకుంటే కనుక అప్పుడు డివైడెడ్ బై 365 చేస్తాం. ఎందుకంటే మనం ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మంత్స్ అయితే డివైడెడ్ బై 12, ఇయర్స్ అయితే డేస్ అయితే డివైడెడ్ బై 365 చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని ఇంకా విశ్లేషంగా చూద్దాం. సో ప్రిన్సిపల్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ వచ్చా, నేను ప్రిన్సిపల్ అంటే ఒకరి దగ్గర నుంచి నేను 1000 రూపీస్ అప్పు తెచ్చుకొని 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 3 yearsకి తీసుకొచ్చాను. సో నేను తనకి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది? సో I ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 1000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 ఇంటూ టైం 3 డివైడెడ్ బై 100. సో 2 zeros క్యాన్సిల్, 10 10s are 100, 100 ఇంటూ 3 300. సో 300 రూపీస్ నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. సో ఇది మనం బేసిక్ ఫార్ములా మెథడ్లో చూస్తే కనుక. అలా కాకుండా మనం ఆల్రెడీ పర్సంటేజెస్ టాపిక్ని నేర్చుకున్నాం కాబట్టి పర్సంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎంత ఈజీగా షార్ట్కట్లో చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 years ఇచ్చారంటే నువ్వు ఈచ్ ఇయర్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టు? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టు. నువ్వు ఈచ్ ఇయర్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు అంటే 3 yearsకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టు? 30%. 30% ఆన్ దేని మీద నువ్వు ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు? ప్రిన్సిపల్ మీద. అంటే
30% ఆన్ 1000 రూపీస్. 30% ఆన్ 1000 రూపీస్ అంటే పర్సంటేజ్ 2 zeros ఆర్ ఎల్స్ మీకు ఈ పర్సంటేజ్ 2 zeros ఎందుకు క్యాన్సిల్ అయినాయి అని అంటే సింపుల్ గా క్లియర్ గా చెప్పాలంటే 30% మీన్స్ 30 divided by 100 మల్టిప్లికేషన్ విత్ 1000. 2 zeros క్యాన్సిల్. 30 into 100 300. ఓకే, మనం ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసే పద్ధతి ఇలా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ప్రిన్సిపల్ I is equal to PTR by 100 ఫార్ములా యూస్ చేసి చేయొచ్చు. లేదంటే కనుక నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ టైం కానీ తెలిసినప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ అనేది నాకు తెలుస్తుంది. సో 30% ఆఫ్ 1000 is equal to 30% లో 1000 లో 30% అంటే పర్సెంటేజ్ సింబల్ 2 zeros తో క్యాన్సిల్ అవుతుంది. 30 into 10 300 రూపీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో మనం ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అని అడగడం అవుతుంది. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అని అంటే మనం తీసుకున్న మొత్తం అసలు ప్లస్ వడ్డీని కలిపి మనం అమౌంట్ అని అంటాం. ఓకే, అసలు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిన్సిపల్ వచ్చి ఒక 5000 రూపీస్ తీసుకున్న, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి ఒక 20% అయింది అనుకోండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 4 years అనుకోండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 4 years. నేను 5000 రూపాయలు అసలుని 20% వడ్డీ శాతానికి 4 సంవత్సరాల కాలానికి తీసుకుంటే గనక నేను మొత్తం ఎంత అమౌంట్ పే చేయాలి అంటే అసలు ప్లస్ వడ్డీ మొత్తం ఎంత తిరిగి పే చేయాలి అంటే నేను తీసుకున్న అసలు అలాగే దాంతో కలిపి వడ్డీ ఈ రెండింటిని మొత్తం తిరిగి ఇవ్వడం అనమాట. సో తిరిగి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెండ్ దగ్గర ఒక 1000 రూపీస్ ఈ మంత్ తీసుకొచ్చాను. 3 months తర్వాత వాడికి 10% ఇంట్రెస్ట్ తోని 3 months తర్వాత ఇచ్చాను అనుకోండి. 1000 రూపీస్ కి 10% అంటే 100. 3 months తర్వాత అంటే ఈచ్ మంత్ 10% కింద కౌంట్ చేస్తే 100 300 ప్లస్ వాడు ఇచ్చిన 1000 1300 టోటల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సేమ్ అలాగే ఇక్కడ సో ప్రిన్సిపల్ 5000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 4 years అంటే అసలు ఇంట్రెస్ట్ నాకు ప్రిన్సిపల్ 5000 తెలుసు, అమౌంట్ కి ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి కదా. ఇంట్రెస్ట్ యాడ్ చేయడం అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్కస్ చేసాం. ఇదే ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలని మనం I is equal to PTR by 100 ఫార్ములాలో యూస్ చేయొచ్చు. లేదంటే కనుక మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైమ్ తెలిస్తే కనుక 20% ఆఫ్ 4 అంటే ఎంత అవుతుంది? 80%. ఓకే, 4 years కి కలిపి టోటల్ 80% ఆన్ 5000 పే చేయాల్సి ఉంటుంది. 80% ఆఫ్ 5000 అంటే పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్. 8 5s are 40, 4000. ఓకే, 80 into 50 is 4000 రూపీస్ నేను ఇంట్రెస్ట్ కింద పే చేయాలి. సో నా ఆల్రెడీ ప్రిన్సిపల్ ఎంత 5000 ప్లస్ 4000 టోటల్ ఎంత పే చేయాలి? నేను మొత్తం ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది? నేను 9000 రూపీస్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మొత్తము ఈజ్ ఈక్వల్ టు 9000 రూపీస్. అసలు ప్లస్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం. ఓకే, 9000 రూపీస్. ఇదే ప్రాబ్లమ్ ని మనం ఇంకెలా చేయొచ్చు అంటే విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజెస్. మీకు పర్సంటేజెస్ ఆల్రెడీ గుర్తుండుంటే గనక ఏదైనా ఒక పర్సంటేజ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తే యూ హ్యావ్ టు రిమెంబర్ మనం ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది తప్పించి డిక్రీజ్ అయ్యే కాన్సెప్ట్ అస్సలు ఉండదు. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ లో మనం ప్రిన్సిపల్ ని ఆల్వేస్ దీన్ని 100% కింద మనం ట్రీట్ చేసినట్లయితే, ప్రిన్సిపల్ ని ఆల్వేస్ 100% కింద ట్రీట్ చేసినట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఫర్ ఈచ్ ఇయర్. 4 years కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది? 80% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రిన్సిపల్ 100%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టోటల్ 80%, టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 180% అనేది నా అమౌంట్ కి ఆన్సర్ అవుతుంది. ఓకే, అగైన్ ఐఎమ్ రిపీటింగ్ హియర్. Principal is 5000. I can treated principal as 100% and I can treated interest for all the total interest. Total interest means rate of interest into time. So 80%. That means 100% plus 80% is equal to 180%. 180% on ఏ అమౌంట్ మీద మనం టోటల్ అమౌంట్ పే చేస్తున్నాం? ఏ అమౌంట్ తీసుకున్నాను? నేను 5000 తీసుకున్నాను కాబట్టి 180% ఆఫ్ 5000. ఓకే, దీని మీద 180% క్యాలిక్యులేట్ చేస్తే అసలు మొత్తం వాల్యూ ఎంత, అసలు ప్లస్ వడ్డీ ఎంత అనేది నాకు తెలుస్తుంది. సో పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేస్తే 18 5s are 90, 2 zeros టోటల్ ఎంత వచ్చింది వాల్యూ? 9000. ఓకే,
ఒక ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేయొచ్చు, విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజెస్ సాల్వ్ చేయొచ్చు. అలాగే నేను ఫార్ములా యూస్ చేసి I = PTR/100 ఫార్ములాతో కూడా యూస్ చేయొచ్చు. అలాగే ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఎన్ని ఇయర్స్కి ఎంత % ఇంట్రెస్ట్ అవుతుంది దాన్ని బట్టి కూడా నేను ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. మనకి వచ్చిన ప్రాబ్లమ్ని బట్టి ఏ ప్రాబ్లమ్కి ఏ మెథడ్ యూస్ చేస్తే బెటర్ అనేది మనం ఫర్దర్గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో పర్సంటేజ్ కాన్సెప్ట్ని యూజ్ చేసి కూడా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే టోటల్ అమౌంట్ ఈ కాన్సెప్ట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి. సో మనకి I = PTR/100 ఫార్ములా ఎప్పుడు ఇది ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే, అలా కాకుండా నాకు ఇంట్రెస్ట్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం తెలుసు, ప్రిన్సిపల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రిన్సిపల్ = 100 × I / T × R. ఇది ఒక ఫార్ములా అనమాట. ప్రిన్సిపల్ అసలు = 100 × ఇంట్రెస్ట్ వడ్డీ / కాలము × వడ్డీ శాతము. సో 100 × I / T × R. అలాగే నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే R = 100 × I / P × T. అలాగే నేను ఒకవేళ టైం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే T = 100 × I / P × R. ఓకే, దీస్ ఆర్ ద ఫార్ములాస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి క్వశ్చన్స్ లో ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు, లేదంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు, లేదంటే టైం ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు. ఏదో ఒక రిమైనింగ్ 3 అన్నోన్ వాల్యూస్ ఇచ్చి 3 వాల్యూస్ ఇచ్చి ఒక అన్నోన్ వాల్యూని ఇవ్వడం జరుగుతుంది. ఆ అన్నోన్ వాల్యూని మనం ఈ ఫార్ములాస్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ = some 100 rupees. ఓకే, rate of interest is equal to some 15%. Rate of interest is equal to some 15%. Time is equal to 2 years. What is the principal he is asking? Okay, question is interest నాకు 100 rupees వచ్చింది, rate of interest 15%, time 2 years. 100 కాదు, మనం ఈజీ క్యాల్కులేట్ అయ్యే తీసుకుందాం. 600 తీసుకున్నాం. ఓకే, ఇంట్రెస్ట్ 600 తీసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%, టైమ్ = 2 years. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఫార్ములాలు యూజ్ చేస్తే P = మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలి, 100 × ఇంట్రెస్ట్ ఈజ్ 600 / రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ × 15 × 2 అనమాట. ఓకే, సో 2 వచ్చి దీనిలో 50 టైమ్స్, 15 దీనిలో 4 టైమ్స్ 40. సో 50 × 40 ఎంత అవుతుంది, 2000 rupees ఈజ్ మై ప్రిన్సిపల్. 2000 rupees ఈజ్ మై ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. ఓకేనా, అదే మనం దీన్ని ఇంకా మనం పర్సంటేజెస్ మోడల్లో చేయాలి అని అనుకుంటే యూ ఆల్వేస్ రిమెంబర్ 15% to 15 × 2 ఈజ్ ఈక్వల్ టు 30%. 15 × 2 ఈజ్ ఈక్వల్ టు 30%. సో 30% వాల్యూ ఏమి ఇచ్చాడు ఇంట్రెస్ట్, వాడు ఆల్రెడీ 600 ఇవ్వడం జరిగింది. నేను ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, whenever principal he is asked, we have to consider that principal as 100%. మనం ఎప్పుడైనా సరే అసలు గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి, 100% కింద ట్రీట్ చేయాలి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%, టైం 2 years అంటే ఈచ్ ఇయర్ 15% అంటే 2 yearsకి ఎంత అవుతున్నట్టు 30%. వాడు ఆల్రెడీ ఇంట్రెస్ట్ 600 ఇచ్చాడు కాబట్టి 30% వాల్యూ 600 అయితే సో ప్రిన్సిపల్ ఎంత అవుతుంది, 100%. 100% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో పర్సంటేజ్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ 100 × 600 / 30. సో 30 దీనిలో 20 టైమ్స్ 2000 ఈజ్ మై ఆన్సర్. 2000 ఈజ్ మై ఆన్సర్. ఆర్ ఎల్స్ మనం ఇదే ఈక్వేషన్ ఇంకెలా సాల్వ్ చేయొచ్చు, 30ని ఎంతతో మల్టిప్లై చేస్తే 600 వస్తుంది, 20తో మల్టిప్లై చేస్తే 600 వస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ అదే వాల్యూని ఇక్కడ కనుక మల్టిప్లై చేసినట్లయితే 100 × 20 2000 నా ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది. ఓకే, 100 × 20 2000 నా ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది. ఓకే, సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100 × I / T × R. సో బేసిక్ ఫార్ములాస్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ కోర్సులో మనం కంప్లీట్ గా హై లెవెల్ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. బేసిక్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఫర్దర్ గా వెళ్ళే కొలది
ప్రీవియస్ రీసెంట్ ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన అన్ని ఎగ్జామ్స్ సంబంధించి పీవైక్యూస్ని తీసుకొని ఈచ్ మోడల్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 100 ఇంటూ ఐ డివైడెడ్ బై పి ఇంటూ టీ. 100 ఇంటూ ఐ డివైడెడ్ బై పి ఇంటూ టీ. సమ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 30,000. సమ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 years. సమ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3,000. What is the rate of interest he is asking? R is equal to 100 into 3,000 divided by 30,000 into time is equal to 3 years. Okay, so 3 zeros cancel, 1 0 cancel, 3 cancel. 10 divided by 3. 10 divided by 3 is nothing but 3. 1/3% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 3 1/3% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, అలాగే మనం దాన్ని 100% పర్సంటేజ్ విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ మోడల్లో మనం సాల్వ్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయొచ్చు? చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 years అంటున్నాడు కదా. ఇంట్రెస్ట్ నాకు 3 yearsకి ఎంత కలెక్ట్ చేశాను? నేను 3,000 రూపీస్ కలెక్ట్ చేశాను. అంటే ఈచ్ ఇయర్ నేను ఎంత కలెక్ట్ చేస్తున్నట్టు? 1,000 రూపీస్ అనేది నేను కలెక్ట్ చేస్తున్నట్టు, అంతేనండి. సో 1,000 రూపీస్ నేను కలెక్ట్ చేస్తున్నానంటే, సో ప్రిన్సిపల్ ఆల్రెడీ 30,000 ఇచ్చాడు. 100% వాల్యూ ఈజ్ 30,000 హీ ఈస్ గివెన్. అంటే ప్రిన్సిపల్ ఆల్రెడీ 30,000 రూపీస్ అని వాడు ఇచ్చాడు. మనకి టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 years, ఐ ఈజ్ ఈక్వల్ టు 3,000. సో ఈచ్ ఇయర్ 1,000 రూపీస్ ఇంట్రెస్ట్. ఈచ్ ఇయర్ 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది? 1,000 రూపీస్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 30,000 100% అయితే 1,000 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? క్రాస్ మల్టిప్లై చేస్తే 1,000 ఇంటూ 100% డివైడెడ్ బై 30,000. సో 3 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 10 డివైడెడ్ బై 3 1/3% అవుతుంది. ఓకే, మనం ఫార్ములా మెథడ్లో సాల్వ్ చేయొచ్చు దీన్ని, అలాగే పర్సంటేజ్ మెథడ్లో ఇంక్రీజ్ డిక్రీజ్ మోడల్ కనుక మీకు ఆల్రెడీ అవగాహన ఉంటే కనుక ఆ మోడల్లో కూడా మనం ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, క్లియర్ కట్. మనం ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం ఫైండ్ అవుట్ చేసాం, అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడం ఫైండ్ అవుట్ చేసాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం ఫైండ్ అవుట్ చేసాం, అలాగే టైం ఫైండ్ అవుట్ చేయడం కూడా మనం ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం, ప్రిన్సిపల్ గురించి ఫైండ్ అవుట్ చేసాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. టైం మోడల్ ఒకసారి మనం చూద్దాం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? 100 ఇంటూ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై పి ఇంటూ టీ. సో ప్రిన్సిపల్ వచ్చేసి ఒక 6,000 రూపీస్ అనుకోండి. టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్ దాని మీద ఒక 600 రూపీస్. ఓకే, ఇంట్రెస్ట్ దాని మీద 600 రూపీస్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక 5% అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% తీసుకుందాం. చూడండి, సో ప్రిన్సిపల్ తెలుసు నాకు, ఇంట్రెస్ట్ తెలుసు నాకు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. కాబట్టి నేను 100 ఇంటూ ఐ మీన్స్ 600 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఈజ్ 6,000 ఇంటూ ఆర్ అంటే 5. సో 2 zeros 0 క్యాన్సిల్. 6 10 times 2 years. ఏమవుతుంది? టైమ్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వచ్చింది? 2 years వచ్చింది. ఓకే, సో ఇదే మనం మళ్ళీ పర్సంటేజ్ మెథడ్లో కూడా మన ఆన్సర్ సాల్వ్ అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం ఒకసారి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%కి నేను ఇంట్రెస్ట్ ఎంత కలెక్ట్ చేస్తున్నాను? 600 కలెక్ట్ చేస్తున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%కి నేను 600 కలెక్ట్ చేస్తే 6,000 రూపీస్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%కి 600 రూపీస్ నేను కలెక్ట్ చేస్తే 600 రూపీస్కి 100% ఆల్రెడీ 6,000 రూపీస్ కదండి. వన్ సెకండ్. సో ఇక్కడ టైం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ
ఇంట్రెస్ట్ 600 రూపీస్ వచ్చింది నాకు. ఇంట్రెస్ట్ 600 రూపీస్ అనేది ప్రిన్సిపల్లో ఎంత పర్సంటేజ్? ఇంట్రెస్ట్ 600 రూపీస్ అనేది ప్రిన్సిపల్లో ఎంత పర్సంటేజ్? 6000లో 600 అనేది 6000లో ఎంత పర్సంటేజ్ అవుతుంది? 2 zeros 2 zeros 0 0 క్యాన్సిల్, 6 6 క్యాన్సిల్, 10% అవుతుంది. 600 అనేది 10%. ఓకే, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 5% ఇచ్చాడు. అంటే ఆ 10% ఎన్ని ఇయర్స్ లో కలెక్ట్ అవుతున్నట్టు? 2 years లో కలెక్ట్ అవుతున్నట్టు. క్లియర్లీ అండర్స్టాండ్? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు 10% వచ్చింది. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకున్నాం? 5% రావాలి. 5% రావాలంటే 10% ఇంట్రెస్ట్ రావాలంటే 600 రూపీస్ ఎన్ని ఇయర్స్ కలెక్ట్ చేస్తున్నట్టు? 2 years కలెక్ట్ చేస్తున్నట్టు. ఎన్ని ఇయర్స్ కలెక్ట్ చేస్తున్నట్టు? 2 years కలెక్ట్ చేస్తున్నట్టు. అలాగే సింపుల్ గా ఇంకా మనం క్లియర్ గా చూడాలంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక 5% ఆఫ్ 600 ఎంత అవుతుంది? 300 రూపీస్ అవుతుంది. 5% ఆఫ్ 600 ఎంత అవుతుంది? 300 రూపీస్. కానీ నా ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 600 రూపీస్. అంటే 1 year కి 300 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాను నేను. 2 years కి ఎంత ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తున్నట్టు? 600 రూపీస్ కలెక్ట్ చేస్తున్నట్టు. 2 years కి ఎంత ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తున్నట్టు? 600 రూపీస్ కలెక్ట్ చేస్తున్నట్టు. ఓకే, సో మనం డిఫరెంట్ మెథడ్స్ లో మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇంకా రేషియో మెథడ్స్ లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ను బట్టి ఆ మెథడ్ అనేది మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎక్కువగా డిస్కస్ చేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం బేసిక్ ఫార్ములా మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలి, అలాగే పర్సంటేజ్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం క్లియర్ గా చూస్తున్నాం ఇప్పటి వరకు. ఓకే.